అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. సో ఇది పాకిస్తాన్కి సంబంధించిన విషయము. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అటాక్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో బేసికలీ ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న రికార్డుని పాకిస్తాన్ బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో స్థానానికి టెర్రరిస్ట్ దాడుల విషయంలో పాకిస్తాన్ చేరుకుందని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కిందకు పడిపోయింది. సో ఒకవైపు ఇది, ఇంకొక వైపు ఏంటంటే పాకిస్తాన్లో BLA అటాక్ చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్నాడు, మీరు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు అది కొంచెం ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి జాఫర్ ఎక్స్ప్రెస్ని ట్రైన్ని హైజాక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మంది ప్యాసింజర్స్ ఉన్న ట్రైన్ అది. అందులో ఈవెన్ సోల్జర్స్ ఉన్నారు, 200 పైచలకు సైనికులు ఉన్నట్టుగా తెలుస్తోంది, సెక్యూరిటీ పర్సన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎటకేలకు దాన్ని రెస్క్యూ చేశాము, మేము వాళ్ళందరినీ మట్టుబెట్టాము, మేము రెస్క్యూ ఆపరేషన్ మేము నిర్వహించాము అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తోంది. కానీ అందులో నిజాలు ఏంటి ఒకసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వ్యవహారాన్ని, దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్ని పాకిస్తాన్లో ముఖ్యంగా మీరు పాకిస్తాన్ మీడియాలో కూడా ఏమేమి చర్చలు జరుగుతున్నాయి ఎప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు కాబట్టి ఏం నడుస్తుందని చెప్తారా? మనకు భారతదేశంలో మీడియా అంతా కూడా ఫస్ట్ మన సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల గురించి వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు ఫస్ట్. రెండవది తూతూ మంత్రంగా ఏదో ఇటువంటి పెద్ద ఘటన జరిగినప్పుడు ఏదో ఒక డిబేటో ఒక షోనో చేస్తారు, దాంట్లో అన్ని ఎక్స్ట్రీమ్ స్టాండ్స్ తీసుకొని మాట్లాడతారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ యొక్క హైజాక్ అయింది, హైజాక్ అవ్వగానే ట్రైన్ హైజాక్ అవ్వగానే ఆఫ్ కోర్స్ అన్ని ఛానల్స్ కూడా కవర్ చేసేదాన్ని. కవరేజ్ అంతా ఎలా ఉందంటే మరి బలూచిస్తాన్ విడిపోతుందా, భారతదేశం ఏం చేస్తుంది, మరి పాకిస్తాన్ చేతి జారిపోయిందా, ఈ ప్రశ్నలు తప్ప ఇంకేమి ఉండవు. బలూచిస్తాన్ పాకిస్తాన్ చేయి జారిపోయి చాలా కాలమైంది, ఈరోజు కొత్త విషయం కాదు. అది చైనాకి చాలా లేటుగా అర్థమై వాళ్ళు కూడా వాళ్ళ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దృష్ట్యా CPEC ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అక్కడ కూడా ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు. $60 బిలియన్ ఇన్వెస్ట్ చేయాల్సింది $24 బిలియన్ తర్వాత ఆపేశారు. వాళ్ళు కూడా అర్థమైపోయింది ఇక్కడ ఏంటో పరిస్థితి. మౌలానా ఫజ్లుర్ రెహమాన్ వాళ్ళ ఖైబర్ పఖ్తూన్ఖ్వా లీడర్ పష్తూన్ ఏరియా నుంచి, అతను వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాడు 5-6 డిస్ట్రిక్ట్స్ మనకు బలూచిస్తాన్ మన అధీనంలో లేవు, వాళ్ళు కనుక ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తే UN జనరల్ అసెంబ్లీలో వాళ్ళని రికగ్నైజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇది కొత్త విషయం కాదు, ఆల్రెడీ దాని చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది అన్న విషయం అందరికీ తెలిసిందే. కీలకమైనది ఏంటంటే ఇటువంటి ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ నెరేటివ్ వార్ ఎలా ఉన్నది అని మనం చూడాలి. మనకు అక్కడ పాకిస్తాన్ సమర్థించేటువంటి వ్యక్తులు కమర్ చీమా లాంటి వాళ్ళు, ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి పాత ఫార్మర్ డిప్లొమాట్స్, వాళ్ళందరూ ఒక లైన్ తీసుకున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బలూచిస్తాన్ని మనం అభివృద్ధి చేయడానికి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కోసం మేము ప్రయత్నం చేస్తుంటే దానికి వీళ్ళు అక్కర్లేదు, అది వద్దంటున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఒక నెరేటివ్. రెండవది అఫ్ కోర్స్ మోసిన్ నఖ్వీ వాళ్ళ ప్రధానికి అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రికి, ఆబ్వియస్లీ వాళ్ళకి ఇమ్మీడియట్ వాళ్ళ చాతగానితనాన్ని కప్పిపుచ్చే దిశగా భారత హస్తం ఉంది దీంట్లో మొదలుపెట్టాడు, ఎవిడెన్స్ ఏమి చూపించకుండా. అదొక నెరేటివ్. మూడోది వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఇక్కడ అంతమంది చనిపోలేదు, మేము చాలా సమర్థవంతంగా వెళ్ళాము, దాన్ని మొత్తం ఈ హైజాక్ అంతా మేము కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నాము, అందరినీ రెస్క్యూ చేశాము, 33 మంది వాళ్ళు టెర్రరిస్టులు చనిపోయారు, సివిలియన్ ప్యాసింజర్ ఒక 21 మంది చనిపోయారు, ఒక 4 మాత్రమే మన సైనికులు చనిపోయారు అని ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఫుటేజ్ కానీ ఫోటోస్ కానీ ఏమి తీసుకున్నారు. సో ఇలా ప్లస్ అక్కడ బ్లాక్అవుట్ ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదు, ఎవరు జర్నలిస్ట్ ఎక్స్టర్నల్ ఎవరు వెళ్ళడానికి వీలేదు. సో ఇది పాకిస్తానీ నెరేటివ్. యాక్చువల్ సత్యం ఏంటి అని మనం ఒక స్టెప్ వెనకాల తీసి చూసామంటే, ఇది క్వెట్టా వచ్చేసి బలూచిస్తాన్ క్యాపిటల్, కానీ ఎక్కడ ఉంటుంది అది, ఆల్మోస్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరలో ఉంటుంది, అంటే ఉత్తర బలూచిస్తాన్ లో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. అక్కడి నుంచి పెషావర్కి వెళ్తుంది ఈ ట్రైన్. యాక్చువల్ గూగుల్ మ్యాప్ లో కనుక గూగుల్ ఎర్త్ లో మనం చెక్ చేసామంటే క్వెట్టా నుంచి పెషావర్ 840 కిలోమీటర్స్ కార్లో వెళ్తే, ఓకే, కానీ ఈ ట్రైన్ 1642 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది, అంటే డబుల్ డిస్టెన్స్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అది అక్కడే అర్థమైపోయింది మనకు వీళ్ళు పాకిస్తాన్ రెజిమ్ ఏం చేసిందో. అంటే ఇది ఉత్తరా దిశగా వెళ్లకుండా క్వెట్టా నుంచి కిందికి వస్తుంది బొలాన్ నుంచి వచ్చి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకుని సింధులోకి ఎంటర్ అయ్యి సింధులో నుంచి కొంత ప్రయాణం చేసి మళ్ళీ పంజాబ్ లోకి వెళ్ళి పంజాబ్ నుంచి 1640 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే ఏంటి, మీరు ఆ షార్ట్ రూట్ వేయలేదు, ప్రతి రూట్ కూడా మీరు ఇక్కడికి ఏమంటారంటే మన పంజాబ్ నుంచి వెళ్ళే దిశగానే మీరు అన్ని రూట్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు లేదా మనకు బలూచిస్తాన్ కావచ్చు, వీళ్ళని నట్టేట ముంచేశారు, వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ ఇవ్వలేదు. అది ఈరోజు స్పష్టంగా మనకు తెలుస్తాం. దీని గురించి ఎవరు మాట్లాడతారు?
రెండవది పొలోన్కి వెళ్తున్నటువంటి వాళ్ళలో 420 పైబడి అందరూ మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు. దాంట్లో 220 మంది సైనికులు సెలవులకు వెళ్తున్నారు ఇంటికి. అంటే రంజాన్ మాసం ఉంది కాబట్టి దానికి వెళ్తున్నారు ఇంటికి అని మనం తెలుస్తాం. ఇంత సెన్సిటివ్ ఏరియా, ఇంత టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. 6 నెలల క్రితం మనం కవర్ చేశాము. వాళ్ళు బ్రిడ్జిలు పేల్చేశారు, పంజాబీలని బస్సుల్లో ఆపి వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి పంజాబీలను చంపారు గతంలో. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు సైనికులు హాలిడేస్ కి ఈ ట్రైన్లో ఎందుకు వెళ్తున్నారు? జస్ట్ ఒక 3-4 నెలల క్రితం కొట్ట రైల్వే స్టేషన్ లో దాడి జరిగి ఎంతో మంది డజన్లు, ఒక ఆల్మోస్ట్ 3-4 డజన్స్ పాక్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఐఎస్ఐ మాకు మించిన తురుంకాన్ని లేరు అని చెప్పుకునేటువంటి ఐఎస్ఐ ఇది ఎలా పర్మిట్ చేసింది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు, ఇంటెలిజెన్స్ లేదు వీళ్ళకి. ప్లస్ ఇంటెలిజెన్స్ కూడా నాట్ జస్ట్ ఏదో వాళ్ళకి వచ్చే దానికి న్యూస్ కూడా కాదు, వీళ్ళకి అసలు బుద్ధి లేదన్నమాట చెప్పుకోవాలి, లిటరల్ చెప్పాలంటే. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు పంపించారు? అంత సెన్సిటివ్ ఏరియాస్ అటాక్ జరుగుతుందని తెలియదా? కాబట్టి కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ పాకిస్తానీ స్టేట్. సో ఇది తర్వాత ఘటనకు కూడా మనకు వచ్చినటువంటి ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాడు ఫుటేజ్ పంపిస్తున్నారు. ఎవరు? బిఎల్ఏ రెగ్యులర్ ఫుటేజ్ పంపిస్తున్నారు. దీన్ని ఎలా వాళ్ళు బ్లాస్ట్ చేసి ఈ యొక్క ట్రైన్ ని వాళ్ళు డీరైల్ చేశారు, అది ఫుటేజ్ వచ్చింది. 2, అఫ్ కోర్స్ ఇంకా మిగతా పాకిస్తానీ హ్యాండిల్స్ ఏంటంటే ఎప్పుడో పాత ట్రైన్, ఒక 5-6 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ట్రైన్ వెళ్తున్నటువంటి అటాక్ ని వాళ్ళు చూపించారు. దాంట్లో అది కాదు, బిఎల్ఏ యాక్చువల్ ఫుటేజ్ రిలీజ్ చేసి తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే స్త్రీలను, పిల్లలను, వృద్ధులను, బలూచీలని వీళ్ళందరూ విడిచిపెట్టేశారు. ఫస్ట్ పాకిస్తాన్ స్టేట్ అని చెప్తోంది సివిలియన్స్ ని వీళ్ళు షీల్డ్ గా పెట్టుకున్నారు, సివిలియన్స్ ని అడ్డు పెట్టుకొని వీళ్ళు వెనక నుంచి దాడులు చేశారు వీళ్ళు, కాబట్టి సివిలియన్ క్యాజువాలిటీస్ ఆయన అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేశారు. వీళ్ళు ఫుటేజ్ ఏం చూపించలేదు, ఫోటోస్ ఏం చూపించలేదు, ఐఎస్పీఆర్ కానీ వీళ్ళ ఆర్మీ కానీ ఈ నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫుటేజ్ పంపించారు. వీళ్ళని అందరినీ వదిలేసిన తర్వాత 200 మంది సైనికులని వాళ్ళని అక్కడి నుంచి నడిపించుకుంటూ గుహలోకి తీసుకువెళ్తున్నటువంటి వీడియో ఫుటేజ్ వాళ్ళు డ్రోన్ ఫుటేజ్ చూపించారు బలూచిస్తాన్ బిఎల్ఏ వాళ్ళు. తర్వాత ఇంకా చాలా కీలకమైందంటే 200 మంది సైనికులు, మీరు అన్నట్టు 33 మందే అక్కడ ఉన్నారు వీళ్ళు బలూచి లిబరేషన్ ఆర్మీ అంటే, 33 మందిని 200 మంది ఎదుర్కోలేకపోయారా? అంటే మీ ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ ఏంటి? మామూలుగా ట్రైనింగ్ అంటే మీకు ఏదో ఉండాలి కదా, అస్త్రాలన్నీ మీరు కంప్లీట్ గా మీద తీసుకుపోవచ్చు. కానీ 33 మందిని 200 వెల్ ట్రైన్డ్ సైనికులు వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారంటే ఏం అర్థం కాదు. చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు, మీరు ఎవరు చంపేస్తారని తెలుసు కదా, మీరు ఎదురు దాడి చేసి ఉండొచ్చు కదా. దాంట్లో కనీసం అంటే 50-60 మంది బతుకుండొచ్చు. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. సో వీళ్ళు ఇచ్చిన క్యాజువాలిటీ నెంబర్ చాలా తప్పు. కాఫిన్స్ మనకు పెట్ట రైల్వే స్టేషన్ లో కాఫిన్స్ లోడ్ చేస్తూ రమారమి 250-300 కాఫిన్స్ లోడ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం వీడియోస్ అన్ని చూసాము. కాబట్టి అక్కడ 200 పైబడి వీళ్ళ సైనికుల్ని చంపేశారు వాళ్ళు. బిఎల్ఏ 24 గంటల వాళ్ళకు టైం ఇచ్చారు, వాళ్ళని రిలీజ్ చేయండి. బలూచి ఫైటర్స్ ని ఎవరైతే వీళ్ళ అధీనంలో ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయండి. అది వాళ్ళు రిలీజ్ చేయకపోయేసరికి 24 గంటల తర్వాత వీళ్ళందరినీ 200 మందిని చంపేశారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చు ఈ బలూచి డిమాండ్ ఏదైతే ఉందో, బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, వాళ్ళ సివిల్ సొసైటీ నుంచి ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళని రిలీజ్ చేయమన్నసరికి నిజంగా చూస్తే పాకిస్తాన్ లో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిన వాళ్ళని చంపేశారు. వాళ్ళ అవయవాలని చైనాకి అమ్మేశారు, వాళ్ళ శరావాలని ఎక్కడో మాస్ గ్రేవ్స్ లో పడేశారు. రిలీజ్ చేయమంటే ఎవరు రిలీజ్ చేస్తారు? అంతటి కిరాతకమైనటువంటి ప్రభుత్వం. వాళ్ళని రిలీజ్ చేయడానికి కూడా ఎవరు లేరు, యుద్ధం చేసే పటిమ లేదు. ఇన్ఫాక్ట్ డాన్ లో చూసామంటే ఆల్ 190 హాస్టేజెస్ రిలీజ్ అన్నారు. 420 మంది అక్కడ పెడితే దాంట్లో 190 హాస్టేజ్ మీరే రిలీజ్ చేశారు. వాళ్ళు 4 గంటలు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసారు కదా. సో ఇది నెరేటివ్ వార్ చేస్తాం అంటే వాళ్ళకి యుద్ధం చేసి బిఎల్ఏని ఎదుర్కొనే క్షమత శక్తి లేదు వాళ్ళకు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ కాదు, అసలు ఇంటెలిజెన్స్ లేదు అక్కడ. ఇటువంటి ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఏమీ చేయలేకపోయింది పాకిస్తాన్ స్టేట్. వాళ్ళ తప్పులను కప్పించుకోవడానికి భారతదేశం మీద బ్లేమ్ చేయడమో, లేకపోతే ఏమీ అవ్వలేదు మేము చాలా అద్భుతంగా వాళ్ళని వెనక్కి తీసుకున్నాం అనడమో, ఏవో నేటో ఫోర్సెస్ చేసిన యుద్ధ విన్యాసాల వీడియోలు పెట్టేసి అదుగో చూడు అపాచీలు మా వాళ్ళు వెళ్ళి హెలికాప్టర్లో దీని అందరినీ బలూచీలను ఊచకొత్తగా వస్తున్నారు. ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్ లో వీళ్ళందరూ బిజీగా ఉన్నారు, కానీ కంప్లీట్ గా వాళ్ళ చేయి జారిపోయింది. సో ఈ నెరేటివ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. న్యూస్ గురించి చాలా మంది చర్చించారు, న్యూస్ మీద అన్ని ఛానల్స్ చేశారు, మీ ఛానల్ కూడా చేసింది దాని గురించి. బట్ ఈ న్యూస్ కి అతీతంగా అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను కూడా మనం అర్థం చేసుకోవాలి.
Yes. మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించుకున్నాం కూడా, ఒక వారం 10 రోజుల ముందర, ఈ దాడి జరగక ముందర బిఎల్ఏ ఫ్యాక్షన్స్ అన్ని కూడా, బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచి లిబరేషన్ ఫ్రంట్ కావచ్చు, అలాగే సింధు రెవల్యూషనరీ ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కలిసిపోయి వాళ్ళు ఒక కూటమి తయారు చేసుకున్నారు. ఎగ్జాక్ట్ గా లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించుకున్నాం. కాబట్టి ఒక కోఆర్డినేటెడ్ అటాక్ జరిగింది. చాలా ప్రొఫెషనల్ ట్రైన్డ్ ఆర్మీ ఎలా అటాక్ చేస్తుందో అలా చేశారు. సరే, మనం టెర్రరిజం ఎప్పుడు అపోజ్ చేస్తాం, కానీ ఇది పాకిస్తాన్ యొక్క స్వయంకృతాపరాధం కాబట్టి దానికి బాధ్యతగా వాళ్లే వహించాలి. వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలకు కర్మ అనుభవిస్తున్నారు. గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్. ఎస్. సో మీరు చెప్పినట్టుగా వార్తలు చాలా మంది చెప్తారు, కానీ దాని వెనకాల ఉన్న వాస్తవాలు, నేరేటివ్స్ గురించే గ్లోబల్ రౌండప్లో స్పష్టంగా గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి సో గ్లోబల్ రౌండప్లో కేవలం న్యూస్ తెలుసుకోవడం కాదు, న్యూస్ వెనకాల వాస్తవాలను, విశ్లేషణలని, అదేవిధంగా దాని వెనకాల ఉన్న ఎజెండా, మోటివ్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.